విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమం తర్వాత దావోస్ కు వెళ్లనున్నారు సీఎం. విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు చేరుకున్నారు సీఎం. ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమం తర్వాత దావోస్ కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. ఈ జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆయన దిగిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఇద్దరు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆయన అక్కడి నుండి జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు చేరుకున్నారు. ఈ రోజు హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా ముఖ్యమంత్రి బృందం సమావేశాలు నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీ వారితో కూడా గ్రీట్ అండ్ మీట్ గ్రీట్ కార్యక్రమానికి పాల్గొనడానికి చంద్రబాబు సంసిద్ధమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి ఈ మీటింగ్ ఈ సమావేశం పూర్తయ్యాక రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ కు రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి వెళ్లబోతున్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వివిధ కంపెనీలు, గూగుల్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అంతర్జాతీయంగా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయడం, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను తెలియజేయడంతో పాటు రీసెంట్ గా ఏవైతే పాలసీలు తీసుకొచ్చారో ఆ పాలసీల వివరాలన్నింటినీ కూడా దావోస్ వేదికగా తెలియజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ పర్యటనలో వరుస సమావేశాలు, రోజుకి సుమారు 10 ఈ మీటింగుల్లో ముఖ్యమంత్రి మాట్లాడే విధంగా కూడా మొత్తం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అటు అధికారులు కూడా ఏదో ఒక స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్ గురించి ఎలివేట్ చేస్తూ మాట్లాడే విధంగా కూడా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఈ 4 రోజుల్లోనే ప్రపంచం వచ్చిన సుమారు 2000 మంది డెలిగేట్స్, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను తెలియజేసే పని అయితే ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ముఖ్యమంత్రి తొలి రోజు పర్యటన కూడా బిజీగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.